మల్టీపర్పస్ పార్కులో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కరీంనగర్ లెజెండ్స్ 2వ ఇన్స్టాలేషన్ సమావేశాన్ని నిర్వహించారు. మల్టీపర్పస్ పార్కులో ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కరీంనగర్ లెజెండ్స్ 2వ ఇన్స్టాలేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రీజియన్ 9 ప్రెసిడెంట్ ఇజ్జగిరి శ్రీనివాస్, నేషనల్ కోఆర్డినేటర్ కూతాడి తిరుపతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రీజియన్ 9 సెక్రటరీ అండ్ ఐసీఐ కరీంనగర్ లెజెండ్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ గొట్టిముక్కల రవీందర్ మరియు డైరెక్టర్ గంగుల శ్రీకర్, నరేష్, బాలకిషన్, ఆవుల సుధాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్లబ్ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గ అధ్యక్షులు జక్కని లోకేందర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో క్లబ్ కార్యక్రమాలు సభ్యుల సహకారంతో మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఇజ్జగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ నూతన క్లబ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. A harmonious and prosperous society in India, where every home as a knowledgeable speaker and every village benefits from dedicated trainers. ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్, నవభారత నిర్మాణానికి వాళ్ళైతే కూలీలం మేము. ICI mission statement. The aim of this organization is to cultivate life skills and soft skills to young generations. This will make them more responsible and committed to improving our society. Thank you. నా పేరు గొట్టిముక్కల రవీందర్, ఐసీఐ రీజనల్ 9 జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. అలాగే ఐసీఐ ఆధ్వర్యంలో రీజన్ 9 ఒక పరిధిలో ఐసీఐ లెజెండరీ కరీంనగర్ లెజెండ్స్ అని మా క్లబ్బు. ఆ క్లబ్కు ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను ఇప్పటివరకు పనిచేశాను. నా నుండి ఈరోజు మన జక్కని లోకేందర్ గారు నూతన అధ్యక్షులుగా, మరియు సూర రాజేష్ గారు జనరల్ సెక్రటరీగా, దిడిగం మహేందర్ ట్రెజరర్గా, మరియు మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈరోజు మన స్థానిక మల్టీపర్పస్ పార్కులో బ్రహ్మాండంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారందరికీ కృతజ్ఞతలు, వారందరికీ ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన ఇప్పటి వరకు చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఐసిఐసిఐ కరీంనగర్ లెజెండ్స్ తరఫున చేయడం జరిగింది. ఇక ముందు నుంచి కూడా ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలలు కానీ ఇతరత్ర కార్యక్రమాలలో అవసరం ఉన్నటువంటి లొకేషన్లో మేము అందరికీ ఆర్థికంగా అన్ని రకాలుగా సహాయం చేయడానికి మేమందరం ముందుగా నిర్ణయించుకున్నాం. అలాగే ఇప్పుడు నూతన ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి లోకేందర్ గారు ఇక్కడ నుంచి పూర్తి సేవా కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని, ప్లస్ ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నేషనల్ టీం మరియు రీజనల్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. నమస్తే, నా పేరు రాజేష్ అండి, సూర రాజేష్. నేను కరీంనగర్ వాస్తవ్యుని. ఈరోజు ఇంటర్నేషనల్ క్లబ్ కరీంనగర్ లెజెండ్స్ సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేశాను. ఈ పోస్ట్ నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ క్లబ్ అది మన ఈ పార్కులో నేచర్ వాతావరణంలో ఈ సభ్యులందరూ మొదటి మీటింగ్ పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు దానికి ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం నేచర్ ద్వారానే అన్నీ నేర్చుకుంటాం. ఆ నేచర్కే మనం ఆ నేచర్తో కలుపుకుంటూనే మనం బతుకుతాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఈ క్లబ్లో పేరులో లెజెండ్స్ అనే ఒకటి పేరు వచ్చింది. ఆ లెజెండ్ అనే పదానికి చాలా అర్థం ఉందండి. బికాజ్ ఆఫ్ మేము లెజెండ్స్ కావాలి, ఫ్యూచర్లో ఉన్న మన తోటి వాళ్ళందరినీ లెజెండ్స్ చేయాలన్న అర్థం దీంట్లో ఏర్పడుతుంది. కాబట్టి ఈ పేరు మంచిగా ఉంది, కరీంనగర్ లెజెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు, సభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కరీంనగర్ లెజెండ్స్ క్లబ్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్కు ఇక్కడికి మల్టీపర్పస్ పార్క్లో సమావేశం కావడం జరిగింది. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజన్ 9 ఆధ్వర్యంలో రీజనల్ సెక్రటరీ అండ్ నేషనల్ కోఆర్డినేటర్ కూతాడి తిరుపతి మరియు రీజనల్ ప్రెసిడెంట్గా నేను ఇక్కడికి హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ, ట్రెజరర్ మరియు సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కరీంనగర్ లెజెండ్స్ అనేది ఒక క్లబ్బు, అత్యున్నతమైనటువంటి పేరు పెట్టుకున్నారు. వీరందరికీ కూడా, వీళ్ళ టీంకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాబోయే కాలంలో మంచి ట్రైనర్స్ను, స్పీకర్స్ను,
తయారు చేయడానికి వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాలని, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు వారికి యాంటీ నార్కోటిక్ డ్రగ్స్కు సంబంధించినటువంటి రిహాబిలేషన్స్కి సంబంధించిన సెషన్స్ తీసుకోవాలని, మరియు వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలతో పాటు ఎయిమ్స్ అండ్ గోల్స్ డ్రీమ్స్ వాటికి సంబంధించిన సెషన్స్ కూడా వీళ్ళు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో తీసుకొని రాబోయే తరానికి మంచి భావిభారత పౌరులను తీర్చిదిద్దే విధంగా దేశ నిర్మాణం లోపల అంటే వ్యక్తిత్వ నిర్మాణంతో పాటు సామాజిక సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ గురూజీ గంపా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా రీజియన్ 9 కరీంనగర్, సిద్దిపేట అండ్ జగిత్యాల్, పెద్దపల్లిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వీటికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు జక్కని లోకేందర్. నేడు ఐసిఐ లిజెండ్స్ కరీంనగర్ ఇన్స్టలేషన్ ప్రోగ్రాంకు వచ్చిన సభ్యులకి అందరికీ నమస్కారం. ఇవాళ నేను యాజ్ ఎ ప్రెసిడెంట్గా నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా. నా తోటి సెక్రటరీగా రాజేష్ మరియు ట్రెజరర్గా మహేందర్ మరియు మా సభ్యులు అందరం కలిసి ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. ఈ స్వీకారోత్సవ సందర్భంగా మేము ఈ భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అందరికీ తోడ్పాటు అందించే విధంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కూతాడి తిరుపతి, ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ సర్వీస్. ఈరోజు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ కరీంనగర్ లెజెండ్స్ నూతన టీము ప్రమాణ స్వీకారం జరిగింది. దీంట్లో భాగంగా ఈ లెజెండ్స్ టీం గురించి చెప్పాలంటే ఐసిఐ ఏర్పడ్డ తర్వాత 2024లో లెజెండ్స్ టీం ఏర్పడ్డ తర్వాత వీళ్ళు ఫస్ట్ కరీంనగర్లో 2024లో జరిగినటువంటి మెగా ఇంపాక్ట్ ప్రోగ్రాంలో ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి బాధ్యతల్లో చాలా వరకు ఈ లెజెండ్స్ టీం అనేది సపోర్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యం జరిగేటువంటి ప్రతి ప్రోగ్రాంలో కూడా వీరు ముందుండి క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఇంపాక్ట్ని ముంగడ తీసుకోవడానికి వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇదే రకంగా ఇప్పుడు కొత్త టీం కూడా ఇదే వేలో ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఇంకా ఇంతకంటే మించి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్, యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, సర్వీస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ లీడర్షిప్ స్కిల్స్ ట్రైనింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకుంటూ రీజియన్ 9లో ఉన్నటువంటి అన్ని క్లబ్స్కి వీరు ఆదర్శంగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ కొత్త టీం అందరూ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. అండ్ ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి రీజనల్ ప్రెసిడెంట్ గారికి, రీజనల్ సెక్రటరీ గారికి, రీజనల్ డైరెక్టర్ ఫర్ లీడర్షిప్ గారికి, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి లెజెండ్స్ టీం సభ్యులకు, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి అండ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.